నమస్కారం ట్రూత్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఢిల్లీ పేలుడు కేసులో బయటపడుతున్న సంచలనాలు జనవరి 26న ఎర్రకోట వద్ద పేలుడుకు భారీ స్కెచ్ నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన తాడిపత్రిలో మరోసారి టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్తత వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కొనసాగుతున్న ముమ్మర తనిఖీలు 3 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ సీజ్ ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు విచారణను వేగవంతం చేయగా దీని వెనుక ఉన్న భారీ ఉగ్రకుట్ర వివరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పథకం రచించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కుట్రకు 5గురు ఉన్నత విద్యావంతులైన డాక్టర్లు సూత్రధారులుగా ఉండడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విచారణలో భాగంగా ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ముజ్మిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుల్వామాకు చెందిన ఇతన్ని విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయి. అధికారులు అతని ఫోన్ స్వాధీనం చేసుకుని డేటాను విశ్లేషించగా అతను మహమ్మద్ ఉమర్తో కలిసి పలుమార్లు ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించినట్టు తేలింది. జనవరి 26న ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో అక్కడ భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఛేదిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్కు ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. డాక్టర్ ముజ్మిల్ ఫోన్ నుంచి లభించిన ఆధారాలతో ఈ కేసు దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరున్నారు, వారి ప్రణాళికలు ఏమిటి అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. చదువుకున్న వైద్యులే ఉగ్రవాదం వైపు మళ్లడంపై భద్రతా ఏజెన్సీలు దృష్టి సారించాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. వరుసగా 3వ రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచి 400 పైన తీవ్ర కేటగిరీలోనే నమోదైంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడిపోతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన డేటా ప్రకారం బుధవారం ఉదయం గీత కాలనీ, లక్ష్మీనగర్ రోడ్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచి 413గా నమోదైంది. ఇండియా గేట్, కర్తవ్యపథ్ పరిసరాలను సైతం విషపూరిత పొగమంచు కప్పేగా అక్కడ AQI 408గా ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాలైన ఆనంద్ విహార్లో 438, అశోక్ విహార్లో 439, చాందినీ చౌక్లో 449, ద్వారకా సెక్టర్ 8లో 422, ITOలో 433, జహంగీర్పురిలో 446, ఆర్కేపురంలో 432, రోహిణిలో 442గా గాలి నాణ్యత నమోదైంది. ఇంతటి కాలుష్యానికి ఎక్కువసేపు గురైతే తీవ్రమైన శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 చర్యలను అమలు చేయడంలో భాగంగా 5వ తరగతి వరకు విద్యార్థులకు బుధవారం నుంచి హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా నిఠారి వరుస హత్యల కేసులో ప్రధాన నిందితుడు సురేంద్ర కోహ్లీని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో మిగిలిన ఆరోపణల నుంచి కూడా అతనికి విముక్తి కల్పిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిరూపించడంలో విఫలమైందని స్పష్టం చేస్తూ దాదాపు 19 ఏళ్లుగా జైల్లో ఉన్న కోహ్లీని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. జస్టిస్ BR గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. నిందితుడిపై మోపిన నేరారోపణలు రుజువు కాలేదు, అందువల్ల అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సురేంద్ర కోహ్లీ విడుదలకు మార్గం సుగమమైంది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ట్వీట్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలం క్రితం బీఆర్ఎస్ నేత కేటీఆర్ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై, ముఖ్యంగా నాగ చైతన్య సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. మరోవైపు నాగ చైతన్య సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సురేఖ వ్యాఖ్యను ఖండించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పినట్టు తెలుస్తోంది. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు పట్టుబడడం కలకలం రేపింది. అబుదాబి నుంచి వచ్చిన 2 ప్రయాణికుల వద్ద సుమారు 3 కోట్ల విలువైన వస్తువులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అబుదాబి నుంచి వచ్చిన 2 ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో సిఐఎస్ఎఫ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి లగేజ్ బ్యాగ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయగా పెద్ద సంఖ్యలో డ్రోన్లు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ వాచ్లు, ఖరీదైన ఐఫోన్లు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ సుమారు 3 కోట్లుంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను సూర్యప్రకాష్, మహమ్మద్ జాంగీర్గా గుర్తించారు. ఇంత పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలాంటి పత్రాలు లేకుండా ఎందుకు తరలిస్తున్నారనే కోణంలో విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వస్తువులను ఎక్కడికి తరలించడానికి ప్రయత్నించారు, దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే వివరాలను రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్త చర్యగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రజాపోరు పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఒకే రోజు 2 ప్రధాన పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుందని భావించిన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ ఉదయం ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ ఇన్ఛార్జిగా నేను కార్యక్రమం చేసుకోకూడదా, నా ర్యాలీని ఎలా అడ్డుకుంటారంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన శాంతించలేదు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎవరన్నా కానీ జనరల్గా నేను ఇటు అడుగుతాను. నేను నీకు లెటర్ ఇస్తా యోగక్షేమాలు ఎట్టున్నారు సార్ అని. నేను బాగుండా అని చెప్తే నువ్వు నాకు జవాబు ఇచ్చినట్లే కదా అది లెక్క. నువ్వు దీంట్లో ఏముందో చెప్పు. నాకు చదువు రాదు. నువ్వే చదువు. అర్థం లేదు, ఏం లేదు. మీరు రాయించేది అదే రాసి వైట్ పేపర్ కావు వైట్ పేపర్ రాసి నువ్వు పోయేకి లేదు, ఎక్కడే కానీ కాన్ఫరెన్స్ లో తిరిగేకి లేదు. ఇది మా ఆర్డరు, మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము చెత్త చూస్తామని చెప్పి రాసింది. వాళ్ళు కొడతా అంటే కొట్టించుకుంటానండి, తిట్టించుకుంటానండి, మేము కేసులు ఇష్టం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదా రాసి. నేనే వద్దని లేదా, ఏదైనా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా, పేపర్ నేను మిమ్మల్ని ఏమో నాకైతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీని సరఫరా చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మధ్యలో గంట భోజన విరామంతో కలిపి దాదాపు 12 గంటల పాటు డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని బృందం ఆయనను ప్రశ్నించింది. లడ్డూకు కల్తీని వస్తుంటే ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరించారని ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడి వల్లే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ హైకమాండ్ ఎవరనే ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. ధర్మారెడ్డి పలు ప్రశ్నలకు క్లుప్తంగా బదులుగా మరికొన్నింటికి మౌనం వహించారని సమాచారం. 2022 ఆగస్టులోనే మైసూర్ ల్యాబ్ నుంచి నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? బోలేబాబా డైరీకి కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకే టెండర్ నిబంధనల్లో మార్పులు చేశారా? గతంలో ఉన్న మిల్క్ పదాన్ని 2020లో ఎందుకు తొలగించారు? తిరిగి 2023లో ఎందుకు చేర్చారు? ఈ మార్పుల ద్వారా ఎవరికి లబ్ధి చేకూర్చారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు సంధించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టే బెయిల్పై ఉన్న బోలేబాబా డైరీ డైరెక్టర్లు ఫొమిల్ జైన్, విపిన్ జైన్లను కూడా సిట్ విచారించింది. 5 ఏళ్లలో ఈ సంస్థ 251 కోట్లకు పైగా విలువైన 68.17 లక్షల కిలోల కల్తీని సరఫరా చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఐజీ మురళీ రాంబా వెల్లడించారు. ఈ వ్యవహారంలో గత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపైన అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. కాగా రాత్రి విచారణ ముగిసిన అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ రోజు కూడా ఆయన విచారణ కొనసాగనుండడంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదకు కేంద్ర మంత్రులను
ఆహ్వానించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం కూడా ఉండాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి విశాఖ సదస్సుకు హాజరు కావాలని కోరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సదస్సు లక్ష్యాలను, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రులకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ సదస్సుకు కేంద్రం నుంచి ముఖ్య నేతలు హాజరైతే మరింత ప్రాధాన్యత లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నల్గొండ పర్యటన రాజకీయంగా వేడి పుట్టించింది. ఆమె పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రి తొలగించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై జాగృతి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం బాటా కార్యక్రమంలో భాగంగా కల్వకుంట్ల కవిత నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలుకుతూ జాగృతి నాయకులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న జాగృతి నాయకులు అధికారుల చర్యపై మండిపడ్డారు. కవిత ప్రజలతో సమావేశం కావడాన్ని అడ్డుకునేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫ్లెక్సీలను తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అనూహ్య పరిణామంతో నల్గొండ పట్టణంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇది సాధారణ అధికారిక చర్య లేక దీని వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయా అనే కోణంలో స్థానికంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠకు ఎదురుచూస్తున్న అనర్హత ఎమ్మెల్యేల వేటు అంశంపై విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రేపు జరగాల్సిన విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ విచారణను ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్లపై రెండోసారి విచారణ జరగాల్సి ఉంది. అలాగే 13న పోచారం, అరికెపోడు గాంధీని మరోసారి విచారించాల్సిందిగా వాయిదా వేశారు. ఇదిలా ఉంటే 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగా స్పీకర్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్పై విచారణకు కోర్టు అంగీకరించింది. మరోపక్క ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు మరికొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్పీకర్ పిటిషన్పై విచారణకు అంగీకరించి కోర్టు ఈ నెల 14న విచారణను షెడ్యూల్ చేసింది. అలాగే స్పీకర్పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుపై వచ్చే సోమవారం విచారించిన విషయం తెలిసిందే. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం పుష్కరిణి వద్ద తాజాగా అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. పుష్కరిణిలో స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడంపై అయ్యప్ప స్వాములు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు, దీపారాధనలకు విజిలెన్స్ అధికారులు అనుమతించలేదు. ఈ క్రమంలోనే కపిలతీర్థం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. ప్రతిరోజు స్నానాలకు అనుమతి ఇవ్వాలి అంటూ స్వాములు నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అక్కడికి చేరుకుని భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. టీటీడీ అధికారులు భక్తులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అయ్యప్ప భక్తుల ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. బుధవారం తెల్లవారుజామున పుష్కరిణిలో అయ్యప్ప భక్తులు స్నానాలకు అనుమతిచ్చారు. ఆందోళన చేసినప్పుడే కాదు, ప్రతిరోజు వదలండి అంటూ భక్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ పెరిగింది. అధికారులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు భద్రతా సిబ్బంది నియమించినట్లు తెలుస్తోంది. Swami
పంపిస్తారు స్వామి, ఈ రోజు పంపిస్తారు. లేదు రోజు పంపించాలా, రోజు పంపించాలి. లేదు 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 స్వామి, లేదు లేదు భక్తులు ఎవరికైనా మేము భక్తులు కదా, బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా గత నెల 31న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. ఆయనకి ఇంట్లోనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఇవాళ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ధర్మేంద్రను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీష్ సంధాని పీటీఐకి వెల్లడించారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయనకి ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగిస్తామని వివరించారు. ఇదిలా ఉండగా నిన్న ధర్మేంద్ర మరణించారంటూ పలు వెబ్సైట్లలో తప్పుడు వార్తలు ప్రచారమయ్యాయి. ఈ వదంతులపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. ధర్మేంద్ర అర్ధాంగి నటి హేమమాలిని కూడా ఈ తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం క్షమించరాంది. ఇది చాలా బాధ్యతారాహిత్యం. దయచేసి కుటుంబ గోప్యతను గౌరవించండి అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.